ముద్దు పెడతావేంది? ఇదేం మత్తు పదార్థం కాదు, జస్ట్ పండ్లు క్లీన్ అవ్వడానికి అంతే. జస్ట్ 5 minutesలో ఈ డ్రెస్ కుట్టించేశారు. మన ఇండియాలో అయితే మినిమం ఒక రోజు 2 రోజులు తీసుకుంటారు కదా. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను ఇథియోపియాలోని హరార్ సిటీలో ఉన్నాను. మీరు నిన్న ప్రీవియస్ వీడియో చూసారు కదా, మనం జిబూటీ నుంచి ధీరేదావాకు వచ్చేసి మళ్ళీ ధీరేదావా నుంచి హరార్కి వచ్చాము. సో వచ్చేసరికి నైట్ 9 o'clock అయింది. ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ హైనా ఫీడింగ్ ఉంటుంది అనమాట, వైల్డ్ హైనాస్. సో అదే విజిట్ చేద్దామని వచ్చిన, కాకపోతే నిన్న లేట్ అయిపోయింది. సో ఈరోజు ఏం చేద్దామని అంటే మనము హైనాని విజిట్ చేసేసి రేపు పొద్దుట మనము సొమాలీల్యాండ్కి అయితే వెళ్దాము. యాక్చువల్గా గరిమా ఈరోజే వెళ్ళిపోయింది, ఎందుకంటే నిన్న వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. నేను ఇక్కడ ఫుడ్ ఏం తిన్నందుకు మరి కంటిన్యూస్గా ఏమైందో తెలియదు కానీ మోషన్స్ అయినాయి. సో నువ్వు వెళ్ళు అని చెప్పిన, వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తా అని చెప్పేసి వెళ్ళింది. తను ఒక వేరే సైడ్ వెళ్తుంది, నేను వేరే సైడ్ వెళ్తున్నా. సో మేబీ ఇప్పటి నుంచి నేను అలోన్గా ట్రావెల్ చేస్తానేమో తెలీదు. మళ్ళీ మధ్యలో కలిస్తే సొమాలీల్యాండ్లో కలుస్తాం. ఇంకా అది చలో, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడికి వెళ్ళేసి మనం సొమాలీల్యాండ్కి వెళ్ళాలి అని అంటే దగ్గర మనకి ఒక 2-3 కాస్ట్యూమ్స్ ఉండాలన్నమాట. మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినప్పుడు ఈ బుర్కా వేర్ చేసుకున్నాం కదా. సో సొమాలీల్యాండ్ అనేది కంప్లీట్గా ఇస్లామిక్ కంట్రీ, అందుకని చెప్పేసి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు వెళ్ళేసి బుర్కా లాంటిది కొన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి, అవి కొనుక్కొని అండ్ సిటీని ఎక్స్ప్లోర్ చేసేసి సాయంత్రం 7 వరకు హైనా చూసేసుకొని వచ్చేద్దాం. రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి బార్డర్ అయితే క్రాస్ చేద్దాం. ఇక్కడ నేను హరార్ సిటీ నుంచి లాస్ట్ టైం ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను అనమాట. అది ఆ హోటల్లో ఉన్నా, అక్కడ ఖాళీ లేదంటే వాళ్ళదే ఇగో ఇక్కడ స్టే చేస్తున్నా. ఇక్కడ దీనికి మనము 1000 బిర్ పే చేస్తున్నాము. సిటీ నుంచి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇదిగో రూమ్ అనమాట. సో ఈ రూమ్కి మనం ఎంత పే చేస్తున్నాం అంటే 1000 బిర్, మన ఇండియన్ కరెన్సీలో ఒక 600 రూపీస్ అనుకోవచ్చు. మన బ్యాగ్ ఇడు ఉంది, షూ ఉతికేసుకున్న వచ్చేటప్పుడే. రెస్ట్ రూమ్ అయితే ఇగో ఇలా ఉంది, కాకపోతే చల్లటి వాటరే, ఓకేనా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బయటికి వెళ్ళేసి సిటీని అయితే చూసేసి వద్దాం. నేను సిటీని ఎక్స్ప్లోర్ చేసే ముందు కొంచెం హెడేక్ వస్తుంది అండ్ కొంచెం మోషన్స్ కూడా తగ్గినాయి. ఒక కాఫీ అయితే తాగుదాం. కాఫీ తాగడానికి నా హోటల్ పక్కకే ఒక కాఫీ షాప్ ఉందన్నమాట. సో కాఫీ షాప్కి వచ్చేసిన, ఇదిగో సెటప్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్లలో చూపెట్టాను కదా. సో అది కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చేసిన ఆల్రెడీ. ఇదిగోండి కాఫీ సెటప్ ఇలా ఉంటుంది అనమాట. ఇగో ఇది జగ్గున ఈ ఊదేస్తారు, ఊదేసిన తర్వాత పొగ వస్తుంది. నాకు వద్దని చెప్పిన, తలకాయన వస్తుంది అని చెప్పేసి. సో కాఫీ తాగుదాం. సిస్టర్, వాట్స్ యువర్ నేమ్? నేమ్, యువర్ నేమ్, నేమ్ నేమ్ యువర్ నేమ్. మీ లక్కీ, యూ येशी, तो बरहानी, यू अम्हारा, అమ్హారా, యూ అమ్హారా, ఓకే. ఇక్కడ అమ్హారా, తిగ్రే, ఇంకా ఒరోమో, సొమాలి, ఇట్లా చాలా రీజియన్కి ప్రకారం డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు అనమాట ఇక్కడ. సో మనం టేస్ట్ చేద్దాం కాఫీ. సూపర్, థ్యాంక్ యూ, సూపర్. సో మీరు చూస్తున్నారు కదా, ఇథియోపియా ఇండియా సేమ్ కలర్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నన్ను ఇండియన్ అని అనుకోరు, ఇథియోపియా అమ్మాయి అని అనుకుంటారు. సో మన కలర్ అట్లా కలిసిపోతుంది అనమాట. నేను ఎక్కడికి వెళ్తే నా ఫేస్ అట్లా చేంజ్ అవుతుంది, మరి ఎందుకో తెలియదు. మనకి కాఫీ వచ్చేసి 50 బిర్, మన ఇండియన్ కరెన్సీలో ఒక 20 రూపీస్ అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. తాగేసి మనము ఆటో తీసుకొని బయటికి అయితే వెళ్దాం. ఆటో ఎక్కుదామంటే ఆటో ఒక్కటి ఖాళీగా వస్తలేదు, మొత్తం అన్నీ నిండుకుపోయి ఉన్నాయన్నమాట. ఇప్పుడే స్కూల్ వదిలిపెట్టారు, పిల్లలందరూ ఆటోలో వెళ్ళిపోతారు. మనం ఇక వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్ ఉంటుంది. సో నేను నిజంగా షాక్ అవుతున్నా ఫ్రెండ్స్. అసలు ఇది మొత్తం ఒక 6 monthsలో రోడ్లు వేసిరు, లైట్లు వేసిరు, కొత్తవి మొత్తం ఫుట్పాత్ కట్టేసారు, సూపర్గా తయారైపోయింది. అమ్మో, మన ఇండియాలో కూడా ఇంత తొందరగా డ్రాస్టిక్ చేంజ్ అయితే బాగుండు. అన్నీ లేట్ చేస్తూ ఉంటారు, ఎందుకో తెలియదు కానీ. సో మంచిగా సెట్ చేసారు ఈ సిటీని. ఇది
సెకండ్ లార్జెస్ట్ సిటీ, తర్వాత ఇది ఏన్షియంట్ సిటీ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి అడిసబాబా తర్వాత ధీరేదావా. ఓకే, ధీరేదావా తర్వాత ఇది చాలా ఏన్షియంట్ సిటీ, దాదాపు ఒక 3000 ఇయర్స్ బ్యాక్ సిటీ అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు జనాలు ఏమని నమ్ముతారంటే మక్కా మదీనా తర్వాత ఇక్కడ ఉండే మసీదే ఇది చాలా పవిత్రమైందని చెప్పేసి, సీక్రెట్ దేవుడు ఇక్కడికి వచ్చాడని చెప్పేసి నమ్ముతారు. ఓకేనా. సో షాప్స్ అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, చాలా చాలా బాగుంది. నేను ఆ నుంచి ఇక్కడికి రావడానికి నాకు 1/2 అవర్ పట్టేదన్నమాట. మొత్తం అంతా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ చేసేవాళ్ళు అప్పుడు. ఓకేనా. కొంచెం ముందరికి వచ్చిన తర్వాత చిన్న మార్కెట్ లాగా ఉన్నది. ఈ ఏరియా అంతా చూడండి, పిల్లలు ఎట్లా ఆడుతున్నారు ఫుట్బాల్. సో ఇక్కడ మొత్తం అన్ని ఆటో స్టాండ్ అన్నమాట. ఇది ఆటో స్టాండ్ నుంచి మనం అటు వెళ్తే చర్చ్ వస్తుంది. ఇక్కడ హరార్లో ఫేమస్ చర్చ్ ఇదే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మస్జిద్లు మొత్తము మోర్ దాన్ 100 ఉన్నాయి అన్నమాట ఈ సిటీలో. చర్చిలు కూడా అన్నీ ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద చర్చ్ అనమాట, ఫేమస్ చర్చ్. ఆటోలు ఇగో ఇవి, దీన్ని ఫోర్స్ అని పిలుస్తారు. మనం ఒక 10 రూపీస్ లోకల్ ఛార్జ్ ఇస్తే మనల్ని దింపుతారు అనమాట. సో ఇవి మనం హైర్ చేసుకోవాలి, ఎంగేజ్ తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ. సో స్కూల్ పిల్లలు అందరూ వదిలిపెట్టారు, వెళ్తున్నారు అనమాట. మనం విలేజ్లోకి వెళ్ళినాం కదా, అక్కడ మెకేలేలో, అక్కడ పిల్లలకి స్కూలు 12 o'clock వరకే, ఇక్కడ పిల్లలకి మాత్రం 4 o'clock వరకు ఉన్నది. హలో, సిటీ నుంచి బస్ స్టాప్ సైడ్ అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇగో ఇది మెయిన్ సెంటర్ అనమాట. మెయిన్ సెంటర్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళినాం అనుకోండి, బస్ స్టేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడుగుతాం మరి బార్డర్ వరకు బస్సెస్ వెళ్తాయా లేదా ఏంటి అని చెప్పేసి. బట్ ఇక్కడ కొంచెం చలి పెడుతుంది అన్నమాట. సో అది అక్కడ చూస్తున్నారు కదా, ఒక అంకులు ఎంత బరువు తీసుకెళ్తున్నారో. అదిగోండి, చాలా చాలా పెద్ద బరువు మోసుకెళ్తున్నారు. చాలామంది ఏమనుకుంటారు, లైఫ్ అన్నున్నా కానీ ఏదో ఒక వంక పెట్టుకుంటుంటారు. లైఫ్లు ఇగో ఇట్లా కూడా ఉంటాయి. ఆయనకు పాపం బాగా బరువు అయ్యి ఇగో సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మోర్ దాన్ క్వింటల్ ఉంటాయో చాలా, లోపల హెవీగానే ఉన్నది. సో చూస్తున్నారు కదా, ఇట్లుంటాయి లైఫ్లు. అన్నున్నా కానీ మనకి ఏదో ఒక వంక పెట్టుకొని మనం ఎక్స్క్యూజెస్ అడుగుతూ ఉంటాం. లైఫ్లు ఇట్లా కూడా ఉంటాయి. సో వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు, మనం ఎందుకు కాలేము. సో దేనికి కూడా కంప్లైంట్ చేయకుండా మంచిగా హ్యాపీ ఉండండి ఉన్న దాంట్లోనే. ఓకేనా. ఇది క్లాస్ కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. చాలామంది చిన్న ఏజ్లోనే ఐఫోన్ కావాలి, బైకులు కావాలి, అవి ఇవి అని చెప్పేసి గోలగోల చేస్తారు ఇంట్లో. మామూలుగా మాట్లాడుకోవడానికి ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఇదిగోండి, మన ఆటోలు ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి, టీవీఎస్ ఆటోలు. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ట్రాఫిక్ సిగ్నల్ బ్రేక్ చేస్తే అదిగో ఆయన ఏం చేస్తున్నాడు అంటే కార్డు తీసేసుకున్నాడు, డ్రైవింగ్ లైసెన్స్. మళ్ళీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి దాన్ని తీసుకొని రావాలన్నమాట. ఓల్డ్ కార్లు మనకి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. సో కొంచెం ఈ ఏరియా బాగా ఇంకా డెవలప్ చేస్తున్నారు అనమాట. కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు, కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మంచిగా ఉంది. మొన్ననే పెయింట్లు వేసినట్టున్నారు ఈద్ సందర్భంగా. పక్కన వెనకాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. సో చాలామంది అనుకుంటారు అనమాట చైనా ఇన్వెస్ట్మెంట్ చేసింది అది ఇది అని చెప్పేసి. కాకపోతే కాదు, వీళ్ళు కట్టిన ట్యాక్సెస్ తోటి వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఇదంతా. ఒక్క 1 రూపీ కూడా బయటది కాకుండా ఓన్లీ ప్రజల డబ్బులే స్పెండ్ చేస్తున్నారు ఇట్లా. అందుకనే తొందర డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో చైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా, అలాగనే అనుకుంటారు. కాకపోతే కాదు. డౌన్ టౌన్కి వెళ్ళినా మొత్తం కిందికి బస్ స్టేషన్ వరకు. సిస్టర్ని అడిగితే ఏం చెప్పిందంటే ఇక్కడ దొరకవు, కొంచెం పైకి వెళ్ళు అని చెప్పింది. నేను వచ్చిన దారిలోనే పైకి వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళేసి చూద్దాం దొరుకుతాయా లేవా అని చెప్పేసి. నాకు ఎగ్జాక్ట్గా ఎట్లుంటాయని ఐడియా లేదు, ఇంటర్నెట్ కూడా ఖతం అయిపోయింది. సో వెళ్ళేసి చూద్దాం. ఓకే. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ షాప్స్ ఉన్నాయి, అండ్ మామూలుగా బట్టల షాప్స్, కార్పెట్స్, హెడ్ ఫోన్స్, అవన్నీ షాప్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ పుల్లలు వచ్చేసి ఇథియోపియాలో చాలామంది నములుకుంటుంటారు అనమాట. దాన్ని డిజైన్గా చెక్కిర్రు. సో హౌ మచ్? 10. ఓకే, 10 బిర్ అంట. షార్ప్గా వేసిస్తుంది సిస్టరు.
ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్. ఇట్లా నమ్ములుకుంటా ఉంటారనమాట డే మొత్తం. ఇదేం మత్తు పదార్థం కాదు, జస్ట్ పండ్లు క్లీన్ అవ్వడానికి అంతే. ఇది వేప పుల్ల కాదు, మరి ఏం పుల్లనో తెలియదు. నేను షాప్కి వచ్చేసిన, ఇక్కడ లోకల్ షాప్కి. ఇదిగో అక్కయ్య నాకు మనం కలర్ సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు కుట్టేసి ఇస్తారనమాట. సో అన్న చూపిస్తాను. ఓకే ఓకే గుడ్ గుడ్. నేను బాటమ్ సో ఫ్రెండ్స్ 2 తీసుకున్నా, ఇదొకటి అండ్ ఇదిగోండి ఇదొకటి 2 తీసుకున్నా. యాక్చువల్గా ఇది 5 మినిట్స్లోనే కుడతారట, చూద్దాం ఎట్లా కుడతారో. దీనికి పెద్దగా డిజైన్ అది ఇదేం అవసరం లేదనుకుంటున్నా, ఫటాఫట్ కుట్టేస్తున్నాడు అనమాట అన్న. ఓకే జస్ట్ 5 మినిట్స్లో ఈ డ్రెస్ కుట్టించేశారు. మన ఇండియాలో అయితే మినిమం ఒక రోజు 2 రోజులు తీసుకుంటారు కదా. ఇది షీట్ అంటారు, దీనికి 2 పార్ట్లు ఉంటాయి. దీన్ని ఇట్లా చెక్కుకోవాలట, ఇందాక సిస్టర్ చెక్కింది. అండ్ ఇది టాప్ హిజాబ్. సో ఇది ఇలా వేసుకోవాలి. సో ఇట్లా కవర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. రేపు సోమాలి ల్యాండ్కి వెళ్తే ఇంకో డ్రెస్సులు కుట్టించేసుకున్నాం. ఇంకా వెళ్ళిపోతున్నా బ్రదర్. బాయ్, థ్యాంక్ యూ, శుక్రాన్. ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది. ఇంకొక 300 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు ఆ పైన హిజాబ్కి. సో వెళ్దాము. ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది మనకి. ఇది నైట్ 7 o'clockకి 6 o'clockకి ఆల్రెడీ 6 o'clock అవుతుంది. తీసుకొని అటు సైడ్ సిటీ సైడ్ వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసిన హరార్ సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రిపేర్లు చేస్తున్నారు. సో మొత్తం అంతా కూల కొట్టేసి బాగా చేస్తున్నారు అనమాట. ఓకేనా. సైడ్ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆటోలు ఏం లేవు, అటు సైడ్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. చకటకి వెళ్తేనే మనకి ఆయనలో చూడడానికి ఉంటుంది. లాస్ట్ టైం అనవసరంగా మిస్ చేసాడు కాదు, అసలు ఏం రాలేదు. బాగా తిని ఇంట్లో కూర్చున్నాయి అనమాట ఆయనాలు. ఇప్పుడు వెళ్దాం ఎట్లుంటుందో. దొరకబట్టాలి ఇప్పుడు ఆటో ఒకటి. Not now? Yeah, in Ethiopia, local time 7 o'clock. 7 o'clock, okay. I'm going to walking. Walking? Yeah. You come to me? You come along with me? Okay, go. Okay. We go at auto. No problem, I will pay. Go. So you want to eat something? Eat something? Okay, bye. We go, no problem. Come. You sit. How much he charged? 200. Okay. Name? What's your name? Sudesh. Name? Amar Hamza. Oh, lucky. Okay, good. Yeah, YouTuber. So there is road closed, right? Yeah. There is closed? No closed? Oh, okay. Yeah, from India. సో ఇక్కడ నుంచి 200 పేరు చార్జ్ చేస్తారంట. ఇక్కడ రోడ్ క్లోజ్ ఉన్నది, అటు సైడ్ నుంచి తీసుకెళ్తున్నారు అనమాట. మీ సబ్స్క్రైబర్ 1 lakh. I will show you my Instagram and YouTube. Okay? దారి చూపించారు అండ్ వెళ్ళిపోయారు. సో డబ్బులు ఇస్తే తీసుకున్నారు అండ్ వెళ్ళిపోయారు అనమాట. ఏమన్నా చాక్లెట్లు కొనుక్కోండిరా బాబు అంటే ఓకే అని అన్నారు. అక్కడ చాలా టైం పడుతుంది అని చెప్పేసి, లేదు సిస్టర్ మేము వెళ్ళిపోతామని చెప్పేసారు. సో వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ సిటీ నుంచి ఒక 2 kilometers లోపల ఉందన్నమాట. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ రన్ చేస్తుందంట. 575 ఛార్జ్ చేస్తున్నారు. అంతకుముందు నేను వచ్చినా కానీ అప్పుడు లేరు కదా, అప్పుడు మనీ పే చేసినా కానీ వీడియో చేయలేదు. బట్ ఇప్పుడు కూడా వీడియో తీసుకోవాలంటే మనీ పే చేయాలి ఫ్రెండ్స్. హైనా ఫీడింగ్ చూద్దామని చెప్పేసి చాలామంది వచ్చారు. అది అక్కడ ఒకటి ఉన్నది, వెయిట్ చేస్తుంది అనమాట తినడానికి. ఇందాక ఒక 4-5 వచ్చినాయి. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ హైనాలు చాలా చాలా డేంజరస్ హైనాలు. మాంసం తిని వెళ్ళిపోయేసరికి మీరు అనుకోవచ్చు ఫ్రెండ్లీ హైనాస్ అని చెప్పేసి,
కాకపోతే కాదు, ఈ హైనాలకి బ్రెయిన్ అనేది వర్క్ చేయదు. అవి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో వాటికే తెలియదు. కాకపోతే ఇక్కడ మాత్రం మాంసం తినేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక కల్చర్ అనమాట. ఈ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 50 సంవత్సరాల క్రితం ఇక్కడ హరార్ పీపుల్ నివసించేటప్పుడు ఈ హైనాలు అడవిలో నుంచి వచ్చేసి వాళ్ళు పెంచుకునే మేకలు, కోళ్ళు వాటిని తినేసి బాగా నష్టం చేసేసరికి ఈ ఊరి పెద్ద ఏం డిసైడ్ అయ్యాడంటే వీటికి కొంచెం మాంసం పెట్టేస్తే అవి మన కోళ్ళను మేకలను ఏం చేయవు, ఇబ్బంది పెట్టవని చెప్పేసి ఆ కల్చర్ తీసుకొచ్చాడనమాట. ఆ పర్సన్ నుంచి ఇప్పటి వరకు ఒక 5-6 చేంజ్ అయ్యారు. కాకపోతే ఈ కల్చర్ అనేది ఇలాగనే ఈ హరార్ పీపుల్కి చాలా ఫ్రెండ్లీ అయిపోయాయి. వీళ్ళని ఏం చేయవన్నమాట ఈ హైనాలు. సో ఈ కల్చర్ని మొత్తం గవర్నమెంటే ఆర్గనైజ్ చేస్తుంది. ఇక్కడ ఒక 500 రూపీస్ టికెట్ పెట్టేసి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ హైనాలను చూస్తారు. అండ్ మోస్ట్ లార్జెస్ట్ మార్కెట్ చాట్ మార్కెట్, ఈ చాట్ని టేస్ట్ చేస్తారు. ఈ రెండు చూడడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ హరార్ సిటీకి వస్తారు. చూద్దాం, మనం వెళ్ళేసి తినిపిద్దాం ఈ హైనాలకి ఈరోజు. Bravo. ముద్దు పెడతావేంది? Good. It's good. No, good. ఓకే డన్. అయినా ఫీడింగ్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఒక వీడియో మంచిగా వచ్చింది, కాకపోతే షేక్ తీసిరు అనమాట. ఒక 5-6 హైనాలు వచ్చినాయి దగ్గరికి. మళ్ళీ వెయిట్ చేసి వీడియో తీసుకున్నాను అనమాట. భయమేం అనిపించలే, నార్మల్గానే ఉన్నాయి. నాకు వీడియో తీయడానికి హెల్ప్ చేశారనమాట. సిస్టర్, వాట్స్ యువర్ నేమ్? Nurhan. ఓకే, నేమ్ Maryam. యూ? Abdullah. ఫ్రమ్ హరార్? From Harar. ఓకే, వీళ్ళు ముగ్గురు నాకు హెల్ప్ చేసారు. నా దగ్గర ఒకటే ఫోన్ ఉన్నది, వీళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉన్నది. ఒక దాంట్లో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తీసారు, అండ్ నా ఫోన్లో వచ్చేసి యూట్యూబ్ కోసం అని తీసారు. ఫైనల్లీ సెకండ్ టైం సక్సెస్ అయినాం అనమాట. సో గైస్, మనకి ఆటోలో లిఫ్ట్ ఇచ్చి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది, తినేసి వెళ్ళు. ఆల్రెడీ 9 o'clock అయింది, మళ్ళీ దొరకదని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేస్ చెప్పారు. ఏముంటుందో చూసేసి అయితే తిందాం. సో ఫ్రెండ్స్, మనకి పరాటా అండ్ ఎగ్ బుర్జీ వేసారనమాట. సో ఇదే లాస్ట్, మనం కొంచెం అయితే క్లోజ్ అయిపోతుంది, తినేద్దాం. యాక్చువల్గా మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ అన్ననే హెల్ప్ చేశాడు. బ్రదర్, హలో. Last time you remember me, right? సో ఈ అతను నాకు ఒక 4 హోటల్స్ చూపించి ఫైనల్గా ఒక హోటల్లో పెట్టాడు అనమాట. ఇప్పుడు మనం ఉన్న హోటల్లోనే లాస్ట్ టైం చూపించాడు. సో నన్ను భలే గుర్తుపట్టాడు, అక్కడి నుంచి వచ్చాడు అనమాట నన్ను గుర్తుపట్టి. ఎగ్ బుర్జీ సేమ్ లైక్ ఇండియాలోనే చేసాడు. నేను ఇక్కడ తింటుంటే ఒక అంకుల్ కలిసారు. యాక్చువల్గా ఇది లాస్ట్ డే కదా, రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేశారు. సో నన్ను ఏమనుకున్నారంటే ఫస్ట్ ఇథియోపియా అమ్మాయి అనుకున్నారు, దాని తర్వాత ఇండియన్ అమ్మాయి అని చెప్పి షాక్ అయ్యారు అనమాట. నేను చెప్పిన కదా మీకు ఆల్రెడీ, when I came here, lot of people thought me like that I am a Ethiopian girl. You look like Ethiopian. When I make vlog that time, they will think as another country. Oh, okay. So when I don't vlog in public places, they'll treat me as the Like local Ethiopia, girl. right? Yeah, I know. So what's your name? My name is Elias. Huh? Elias. Elias. Yeah. You are from Giridhara. I'm originally from Giridhara. Yes. Okay, what do you do? Just self-employed. ఓకే. సో రాత్రి ఆల్మోస్ట్ ఎంత టైం అవుతుందంటే 10 అవుతుంది. సో ఇట్లా ఉంటారన్నమాట. మనం మంచిగా ఉంటే మనకు మంచిగా ఫోన్లు జాగ్రత్త, అన్ని జాగ్రత్త అని చెప్తున్నారు. నేను అవన్నీ తిరిగిందంటే షాక్ అవుతున్నాడు అంతే. సో నేను అక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఇదంతా కొంచెం సేఫ్ కాదని చెప్పేసి ఈ ఇద్దరు అంకుల్ వాళ్ళు ఏమన్నారంటే మేము దింపుతామని చెప్పేసి తీసుకొచ్చారు. అంకుల్ వాళ్ళు నా కోసం అంత దూరం నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కించి పంపిస్తున్నారు. నైట్ టైము హరార్ సిటీ ఇలా ఉంది. యూ టేక్ రైట్. ఎవ్వరు లేరు, ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అయిపోయింది.
ఇక్కడ యూజువల్గానే 9 o'clockకి మొత్తం క్లోజ్ అవుతుంది అనమాట. సో అది